దయ్యాలు నమ్మొద్దు మూఢనమ్మకాలని, నమ్మొద్దు మూఢనమ్మకాలని. దయ్యాలు భూతాలు మీరు లేవాలి. దయ్యాలు భూతాలు నమ్మొద్దు మంత్రాలు తంత్రాలు. సైన్స్ వర్ధిల్లాలి. బాగా ఆలస్యం అయిపోయినట్టుంది కదా. సైలెంట్గా ఉండాలి. ఓ అనుకుంది ఇక్కడే బాగుంది, ఇక్కడే బాగుంది. ఇంకా దాన్ని అనుకుంటా. హాయ్ పిల్లలు, ఒక నిమిషంలో నా గురించి నేను పరిచయం చేసుకుంటాను, జాగ్రత్తగా వినండి. నా పేరు డాక్టర్ బైరి నరేష్. నేను మీలాగే 10th క్లాస్ చదువుకున్నాను, ఇంటర్ చదువుకున్నాను, డిగ్రీ చదువుకున్నాను. ఆ తర్వాత 4 మాస్టర్ డిగ్రీలు, 3 డిప్లొమా డిగ్రీలు, ఒక బిఈడి, ఒక పిహెచ్డి, ఒక లా, బోల్ అని చదువుకున్నాను. ఓకే, సో నన్ను మీరు బాబాయ్ అని పిలవచ్చు. ఏమని పిలవచ్చు? మీరు పిల్లలు అంటారు, మీరు బాబాయ్ అని. పిల్లలు అందరూ బాగున్నారా? ఓ, నెక్స్ట్ సంక్రాంతి హాలిడేస్కి ప్లాన్స్ ఏంటి? అందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నాన్నమ్మ వాళ్ళ ఇంటికి స్కెచ్ చేశారా? ఓకే, వినపడట్లేదా? ఇంతకీ హలో హలో, ఇవి ఎన్ని వేలు? మూసిన వేలు ఎన్ని? తెరిచిన వేలు ఎన్ని? మీరు ఇటువైపే చూస్తూ ఉండండి, టైము ఎక్కువ లేదు. మీకు ఒక 20 నిమిషాలు లేదా 10 నిమిషాలు బాగా ఎలా చదువుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా బాగా అర్థం చేసుకోవాలో వివరిస్తాను. ఆర్ యు రెడీ? ఓకే, 5 4 3 స్టార్ట్. అనగనగనగనగనగనగా ఒక ఊరు, మీరందరూ వింటేనే చెప్తాను. ఆ విలేజ్లో పిల్లలు ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు తన పొలం దగ్గరికి వెళ్తూ ఉంటే అతనికి ఒక ఎగ్, ఈజీజీ ఎగ్ అంటే ఏంటి తెలుగులో? గుడ్డు దొరికింది. దాన్ని తీసుకొని ఆయన తన జేబులో వేసుకొని ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మకి ఇచ్చాడు. వాళ్ళమ్మ ఆ గుడ్డుని ఆమ్లెట్ చేయకుండా, బాయిల్డ్ చేసి ఇవ్వకుండా, కర్రీ ప్రిపేర్ చేయకుండా వాళ్ళ ఇంట్లో చాలా గుడ్లు పెట్టిన కోడి ఉంటే ఆ గుడ్డులో ఈ గుడ్డును కలిపి పొదిగేసింది. అప్పుడు ఆ గుడ్లన్నిట్లోంచి కొద్ది రోజులు అయ్యాక 21 23 డేస్కి పిల్లలు వచ్చాయి. ఆ పిల్లలన్నీ ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతూ చెత్త తింటూ, పురుగులు తింటూ, గింజలు తింటూ ఇంత అయ్యాయి. ఎంత అయ్యాయి? వెరీ గుడ్, ఇలాగే వినండి. ఈ పిల్లలన్నీ ఆడుతూ ఉంటే ఒకరోజు పెద్ద గ్రద్ద వచ్చింది. గ్రద్ద రాగానే ఈ పిల్లలన్నీ భయపడతాయి కదా. అప్పుడు ఆ తల్లి గట్టి గట్టిగా అరుస్తూ ఆ గద్దపైకి ఫైటింగ్ చేస్తూ అది అన్ని పిల్లల్ని దగ్గరికి పిలుచుకుంది. అప్పుడు అన్ని రెక్కల కింద దాక్కున్నాయి పిల్లలన్నీ. అందులో నుంచి ఒక పిల్ల తన రెక్కల సందుల్లో నుంచి పైకి చూసి అమ్మా అని పిలిచింది. ఏంటి బిడ్డ అని తల్లి అన్నది. అమ్మ, దానికి ముక్కు రెక్కలు కళ్ళు గోర్లు ఉన్నాయి, నాకు ముక్కు రెక్కలు కళ్ళు గోర్లు ఉన్నాయి, కానీ అంత పైకి ఎగురుతుంది, నేను కొంచెమే ఎగురుతున్నా అని ఈ పిల్ల ఆ తల్లి కోడిని అడిగింది. అప్పుడు తల్లి కోడి ఏం చెప్పిందంటే, బిడ్డ, మనము కోడి పిల్లలము, మనము కోడి, మనకంత బుర్ర ఉండదు, మనకంత ముక్కు పటుత్వం ఉండదు, మన రెక్కల్లో అంత బలం ఉండదు, మన గోర్లంత బలంగా ఉండవు, దానంత చూపు మనం చూడలేము, మనము తినాలి, పండుకోవాలి, బుర్ర పెంచాలి, అది మాత్రము ఆకాశానికి ఎగురుతూ బుర్ర ఉపయోగిస్తుంది అని చెప్పాను. అప్పుడు అలాగే అని ఆ చిన్న పిల్ల, మీరు దిక్కులు చూస్తున్నారు, మీరు అటు ఇటు చూడొద్దు ప్లీజ్.
నేను ఇక్కడ ఉన్నాను కదా, ఈ కొద్దిసేపే కదా మీరు నాతో మాటలు వినాల్సింది. ఈ టైంలో ఆ పక్కన ఏదైనా అనౌన్స్మెంట్ వచ్చినా, ఆ పక్కన ఇంకేదైనా డిస్టర్బెన్స్ వచ్చినా, ఈ పక్క నుంచి ఏదైనా బైక్ వెళ్ళినా, ఇంకో పక్క నుంచి ఒక మంకీ వెళ్ళినా, లేక ఒక గుర్రం వెళ్ళినా, ఏనుగు వెళ్ళినా, మీ ఫోకస్ నేను చెప్పే ఈ 10 నిమిషాలు నా వైపు ఉండాలి. అప్పుడే మీకు ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది. మీరు అలా పక్కకు చూసారు ఇంకో ఏం ఉపయోగం ఉంటుంది? ఉపయోగం ఉండదు. ఏ పని లేనప్పుడు, క్లాస్లో టీచర్ లేనప్పుడు నువ్వు ఎటైనా చూడొచ్చు. కానీ క్లాస్లో పాఠాలు జరిగేప్పుడు మాత్రం చెప్పేవారి వైపే జాగ్రత్తగా వినాలి. అయితే ఈ పిల్ల చెత్త కుప్పలో చెత్త తింటూ ఉంటే మళ్ళీ గద్దొచ్చిందంట. నేను ఎగురుతానని పైకి ఎగిరేయడానికి ట్రై చేసింది, చెట్టు ఎగిరింది, కింద పడిపోయింది. నిజానికి ఈ పిల్ల ఉంది చూసారా, ఏడ్చి అడిగిన పిల్ల, ఇది ఆ రైతుకు దొరికిన గుడ్డులో నుంచి వచ్చిన పిల్ల. ఆ గుడ్డు గద్దగుడ్డే. గద్దగుడ్డులోంచి ఏం పిల్ల వస్తుంది? బై బర్త్ గద్ద పిల్లే వస్తుంది. కానీ అది కోడి పిల్లలతో ఆడుతూ పాడుతూ ఎగురుతూ నేను కోడినే 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 అనుకొని మెంటల్గా అది కోడిలాగే ఉండిపోయింది. ఇప్పుడు అది గట్టిగా రెక్కలు చాచినా ఎగరట్లేదు. ఇప్పుడు అది ముక్కుతో గట్టిగా రక్కిన పటుత్వం లేదు, దాని కంటి చూపు పెరగలేదు. కారణం ఏంటంటే గద్దగుడ్డులోంచి వచ్చిన గద్ద పిల్ల కోడి పిల్లలతో పాటు ఆడుకొని నేను కోడినే కోడినే అనుకొని అది కోడి లాంటి బిహేవియరే అలవాటు అయ్యింది. కానీ నిజానికి ఆకాశంలోని గ్రద్దకు దీనికి సేమ్ ఉన్నాయి పార్ట్స్, ఆర్గాన్స్ అన్నీ. కానీ ఇది పెరిగినటువంటి చెత్తలో ఉండిపోయి చెత్త మైండ్తో ఉండిపోయింది. అలాగే మీరు కూడా 8th లోనో 9th లోనో 10th లోనో బాగా పాటలు పాడి డ్యాన్స్ చేసి బొమ్మలు గీసి మ్యూజిక్ ప్లే చేసి కవిత్వాలు పద్యాలు రాసి హ్యాండ్ రైటింగ్ బాగా చూసి లేదా 10th లో మంచి మార్కులు తెచ్చుకొని చెస్లో ఛాంపియన్ అయ్యి కబడ్డీ ఖోఖో స్కిప్పింగ్ అన్నిట్లో స్కూల్కి లేదా జిల్లాకి ఫస్ట్ వస్తూ మెడల్స్ తీసుకొచ్చే వాళ్ళందరూ ఆకాశంలోంచి రారు బిడ్డ. వాళ్ళు అమ్మా నాన్న కడుపులోనే పుడతారు, అమ్మ కడుపులో 9 నెలలే ఉంటారు, అమ్మ పాలే తాగుతారు, మనలాగే అన్నమే తింటారు. వాళ్ళకు కూడా అదే మెదడు ఉంటుంది, మనకు అదే మెదడు ఉంటుంది. కాకపోతే వాళ్ళ మెదడుని బాగా ఉపయోగించుకోవటం వల్ల, వాళ్ళు బాగా ఆలోచించడం వల్ల గొప్పగా ఎదిగారు. మనమేమో ఒక్కోసారి 20 రూపాయలు ఉంటే గప్చుప్ కొంటానా, లేకపోతే పానీపూరి తింటానా, ఆ డైరీ మిల్క్ చాక్లెట్ తింటానా, ఐస్ క్రీమ్ తింటానా, లేదా బేకరీకి వెళ్ళి ఇది తింటానా అది తింటానని మన మైండ్ అలాగే ఉంటే మనం అలాగే తయారవుతాం. ఫ్రెండ్స్తో పుస్తకాలు చించే వాళ్ళతో, బూతు మాటలు మాట్లాడే వాళ్ళతో, టైంపాస్ చేసే వాళ్ళతో, సెల్ ఫోన్లో సొల్లు కబుర్లు పెట్టే వాళ్ళతో, టీవీలు చూసే వాళ్ళతో, హోంవర్క్ చేయని వాళ్ళతో, పనికి మాలిన వాళ్ళతో మనం అన్ని చెత్త అలవాట్లు పెట్టుకుంటే మన బ్రెయిన్ చెత్తతో అలవాటై మనం చెత్త మనుషులుగా మారిపోతాము. అదే మనం ఆకాశంలో ఎగిరే గ్రద్దలాగా నీకేది బాగా వచ్చో దాంట్లో ఇంకా ప్రాక్టీస్ చేసి నువ్వు టాప్కి వెళ్ళిపోవాలి. నీకే విషయం అయితే రాదో అది పేపర్ మీద రాసుకొని కనిపించేలాగా అంటించుకొని పలానా XYZ. మీలో ఎవరైనా స్వప్న ఉన్నారనుకో, స్వేచ్ఛ ఉన్నారనుకో, ఓ స్వేచ్ఛ నువ్వు ఇంగ్లీష్లో డల్గా ఉన్నావు, దాని మీద దృష్టి పెట్టు అని రాసి అంటించుకోవాలి. నీ హ్యాండ్ రైటింగ్ ఇంకా బాగా చేసుకో అని రాసి పెట్టుకోవాలి. నీవు మ్యాథ్స్ కొంచెం డల్ ఉంటున్నావు, బాగా ప్రాక్టీస్ చేస్తే నువ్వు అందులో కింగ్ అవుతావు అని అక్కడ రాసి పెట్టుకోవాలి. నీకు ఏది లేదో, దేంట్లో నువ్వు వెనుకబడి ఉన్నావో దాని మీద దృష్టి పెట్టి ఆలోచించాలి. అందుకే మెదడు 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 ఏంటి? నేను చాలామంది చేసే ఒక పొరపాటు ఏంటో చెప్పాలా? కానీ మీరు చెప్పిన తర్వాత బాధపడొద్దు. ఆ పొరపాటును మీరు తీసేసుకోవాలి. ఏం చేయాలి? ఆ పొరపాటు మీరు చేయకూడదు. రెడీయా? మీరు గద్దలాగా ఆలోచిస్తారా, కోడిలాగా ఆలోచిస్తారా? చెత్త ఫ్రెండ్స్ చేస్తారా, ఆకాశానికి ఎగురుతారా? ముక్కు పటుత్వం పరీక్షిస్తారా? గోడలో వాడితనం పెంచుకుంటారా? కంటి చూపు కాపాడుకుంటారా? బుర్ర పెంచుతారా, బుర్ర ఉపయోగించుతారా? వెరీ వెరీ గుడ్. అప్పుడు మీకు ఉన్న బలహీనతలను తొలగించి మీ బలాన్ని పెంచుకుంటే మీరు గొప్ప వాళ్ళు అవుతారు. కాబట్టి ఈరోజు మీ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకు ఎక్కువ మెదడు ఉండదు. వాళ్ళకి 13 సంవత్సరాలు దాటగానే, అంటే 7th క్లాస్ 8th క్లాస్కి రాగానే వాళ్ళకి 1350 గ్రాముల మెదడు పెరిగి ఆగిపోతుంది. నాకు 13 సంవత్సరాలు ఉన్నప్పుడు నా బ్రెయిన్ పెరిగింది. ఇప్పుడు నాకు 43 సంవత్సరాలు, 30 ఇయర్స్ నుంచి ఇంతే మెదడు ఉంది. మీలో 13 ఇయర్స్ అంటే 13 సంవత్సరాలు అంతకంటే పై వయసు వాళ్ళు చేయలేపండి.
మీ అందరికీ పూర్తిగా లేపండి. లేపితే ఓకే, చెయ్యి కిందికి వేయండి. బాబా పిల్లలు పిల్లలు మీరు 12, 11, 10 సంవత్సరాల వాళ్ళు చెయ్యి పైకి లేపండి. ఓకే, చెయ్యి కిందికి వేయండి. పిల్లలు 13 సంవత్సరాలు అవ్వగానే కావలసినంత మెదడు పెరిగి 1350 గ్రామ్స్ 1350 గ్రాములు పెరిగి ఆగిపోతుంది. అంటే నీ జీవితం మొత్తానికి సరిపోయేంత మెదడు పెరిగిపోతుంది అన్నమాట. అప్పుడు మైండ్ మెచ్యూరిటీ అయినట్టు 13 ఇయర్స్ నుంచి. అయితే చూడండి, ఒక చిన్న కథ చెప్తాను, మీరే అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు అనగనగనగనగనగా ఈసారి ఒక ఊరు వద్దు, ఒక అడవి. అనగనగనగనగనగనగా చిన్న అడవా పెద్ద అడవా? వెరీ వెరీ గుడ్. ఒక పెద్ద అడవి. అడవిలో ఏమేమి ఉంటాయి? ఎవరికి వాళ్ళే ఆలోచించి చెప్పాలి, పక్క వాళ్ళు చెప్పింది చెప్పదు. ఫాస్ట్గా. అయ్యో అయిపోయారా? సావిత్రిబాయి పూలేలాగా, లేదంటే భారతదేశంలో ఎవరైతే ప్రగతి పదం ఆలోచిస్తారో సంసారాన్ని కానీ దేశాన్ని కానీ ముందుకు తీసుకుపోవాలంటే మహిళలే ముఖ్యమని చెప్పేసి అడగంగానే మేడం గారు, మన మీ హెచ్ఎం గారు వెంటనే ఒప్పుకున్నారు మేడం గారు. కానీ సార్ కూడా ఒక గంట అయినా చెప్పేవాళ్ళు, ఇంకొక 1 అవర్ అయినా చెప్తారు సార్. ఆ చెప్పేటప్పుడు సబ్జెక్ట్ వస్తుంది ఆటోమేటిక్గా. సార్ దగ్గర చాలా సబ్జెక్ట్ ఉంది, 2 రోజులైనా కూర్చోబెట్టి చెప్పగలరు. బట్ మనకు టైం కావటం ఒకటి బ్యాడ్ లక్. సరే, ఎనీహౌ మేడం గారు, మీకు కంగ్రాచులేషన్స్ అమ్మా. సార్ తరఫున మా అందరి తరఫున థ్యాంక్ యూ. మీకు పర్మిషన్ ఇచ్చి ఆ పిల్లలతో మంచి విషయాలు చెప్పగలరు. అట్లాగనే మేడం గారు, సార్ వాళ్ళ మిసెస్ సుజాత మేడం గారు, అమ్మ మీరు కూడా రండి. అమ్మ పద్మ మేడం గారు రండి. వీళ్ళందరూ కూడా పాపం ఈ సమాజాన్ని చైతన్యపరిచే భాగంగా వీళ్ళు ఒక టూర్ లాగా ఇప్పుడు మళ్ళీ ఒంగోలు వెళ్తారు. అక్కడ ఏదైనా 10 మంది ఉంటే కలిసి అట్లా మళ్ళీ పొదిలి వెళ్తారు. పొదిల్లో మళ్ళా ఇట్లా ఈ భావజాలం కానీ మిత్రులు మూఢనమ్మకాలు వ్యతిరేకించేవాళ్ళు కానీ, లేదంటే ఈ దయ్యాలు భూతాలు వ్యతిరేకించేవాళ్ళు కానీ ఏం లేదు. భారత రాజ్యాంగం ప్రకారము సైంటిఫిక్ టెంపర్. మనం అందరూ కూడా ఏదో నమ్మకం కాకుండా మన మనిషి అత్యున్నత, ఒక ప్రపంచంలో ఇప్పుడున్న అత్యున్నత దేశాలన్నీ కూడా ఏదైతే ఎడ్యుకేషన్ మీద మనకి ఒక వాళ్ళ కాన్సెప్ట్, వాళ్ళ దీన్ని ఆలోచన పెట్టి ఆ దేశాలే డెవలప్ అయినాయి. అట్లా కాకుండా మూఢనమ్మకాలు, లేదంటే చిల్లంగా బాణామతిని సార్ని ఇట్లాంటివి ఎన్ని పెట్టుకుంటే దేశం డెవలప్ కావడం అనేది కష్టం. అందుకనే మనం మంచి ఆలోచనతో బాగా చదువుకొని మీ అందరూ కూడా ఈ దేశానికి, మీకు, మీ కుటుంబానికి, మీ గ్రామాలకి మంచి పేరు తెస్తారని చెప్పేసి మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకసారి మేడం గారిని మాట్లాడారు. ఓకే సార్, మిమ్మల్ని చూసిన తర్వాత ఫస్ట్ టైం చాలా చక్కగా పిల్లలకి ఏ విధంగా వాళ్ళకి నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలని చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే ఎక్కువగా పిల్లలు ఎక్కువ మంది వేస్తూ ఉంటారు, వాయిదా వేస్తూ ఉంటారు. ఇందాకే సార్ ఒక బాటిల్ తీసుకొని చెప్పారు కదా, ఆ బాటిల్లో వాటరు. సో ఒక్కొక్కటి పెట్టుకుంటా వచ్చారు. సో మీరు కూడా అలాగే చేస్తున్నారు. సో ఈరోజు రేపు ఏమైనా హోంవర్క్ ఇస్తానో, లేదంటే క్లాస్ టీచర్ ఏదైనా వర్క్ ఇచ్చినప్పుడు మీరేం చేస్తున్నారు? అది ఎక్కడ మేడం వాళ్ళు అడుగుతారని ఆ రోజు క్లాస్ ఎగ్గొడుతున్నారు. ఎక్కువ కంప్లైంట్స్ నాకు అదే వస్తుంది టీచర్స్ నుంచి. సో ఈరోజు ఏదైనా ఎగ్జామ్ ఉంటే ఆ ముందర రోజు నుంచే ప్రిపేర్ అవుతారు. సార్ చెప్పినట్టు అమ్మ నాకు కడుపులో నొప్పి ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ మిమ్మల్ని ఉద్దేశించి చాలా చక్కగా చెప్పారు. సో ఏదైనా మనకి వస్తుంది, చెప్పారు కదా, మన మేధాశక్తి అనేది ఉంది. ఒకసారి రాలేదంటే రెండోసారి చదవండి, ఎందుకు రాదు? అలాగే సార్ చెప్పినట్టు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు పాప, అడిగినప్పుడు ఆ క్వశ్చన్లో సార్ అని చెప్పారు చదువుతుంటే గుర్తుండట్లేదు అన్నప్పుడు. సో సార్ ఒకటి చెప్పారు, ఏమని, ఏదైతే ఆ లెసన్ ఉందో ముందు ఆ లెసన్ గురించి నేర్చుకోమని చెప్పారు. అవును కదా, అసలు ఏంటి లెసన్ గురించి, ఏంటి అసలు ఏంటి దాని గురించి వచ్చేస్తే ఆటోమేటిక్గా మీకు వచ్చేసినట్టే. సార్ చెప్పినట్టు మీరు ఏది ఇచ్చినా రాయగలరు. మొత్తం ఆ లెసన్ గురించి ఉన్న అండర్స్టాండింగ్, అవగాహన అనేది ఉండాలి. అవునా కదా? సో అది లేదు, అది లేకపోవడం వల్లనే ఈరోజు మీరు ఏది చెప్పినా కూడా, ఏది చేసినా కూడా రాయలేకపోవడం, చేయలేకపోవడం, ఇవన్నీ దానివల్లనే. కాబట్టి చాలా చాలా మంచి విషయాలు చెప్పారు సారు. సో ఇవన్నీ మీరు ఇప్పుడు చెప్పారని వీటిని వదిలేయద్దు, వదిలేయకుండా
మనం భవిష్యత్తులో రేపు నుంచి మనం ఏం చేయాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఆలోచించాలి, మన ఆలోచన విధానం అనేది ఉండాలి. ఓకేనా? ఆలోచన విధానం కూడా ఎప్పటికప్పుడు మోటివేషన్ లాగా ఉండాలి. మోటివేషన్గా ఉండి చక్కగా చదువుకోవడం అలా చేస్తే లైఫ్లో మంచిగా సెటిల్ అవుతారు. ఇంకోటి చెప్పారు, చాలా చాలా విషయాలు సారు చాలా చెప్పారు. సో ఎందుకంటే బయట ప్రపంచంలో ఉన్నాం, బయట ప్రపంచం ఉన్నప్పుడు సో ఎక్కువగా ఇప్పుడున్న జనరేషన్లో ఆడపిల్లలకి చదువు అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు మీకు చెప్తూ ఉన్నాను, చదువు అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే చదువుతో పాటు అన్నీ ఉండాలి, ప్లస్ జాబ్ కూడా మనకే ఉండాలి. అది కూడా అదే చెప్తున్నాను, ఒక ఆలోచన విధానము అన్నీ ఉండాలి. సో వాటిని పెంపొందించుకోండి, లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వండి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మా అందరితో థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం, మా పిల్లల కోసం వెచ్చించారు. మరొకసారి ఏదన్నా అవకాశంగా ఉంటే ఈసారి హై స్కూల్ మొత్తం కూర్చోబెట్టి ఒక 1 అవర్ 2 అవర్స్ ఇప్పుడన్నా మరొకసారి అవకాశం ఉంటే చూద్దాం సార్ తోటి. సరిగా నిలబడండి రా. వెనక కనిపించలేదు. ముందుకు రమ్మను. వెనకాల అయిన వాళ్ళు ముందుకు రండి. ఫోన్ మూఢనమ్మకాలని దయ్యాలు భూతాలు నమ్మొద్దు మంత్రాలు తంత్రాలు సైన్స్ వర్తిల్లాలి చూడమ్మా పైన బ్యాగు ఇది మంచిగా కనిపించే అక్కడ వాళ్ళు టూర్ వెళ్ళిపోయారు. చిన్నపిల్లలు ఉన్నారు. ఉద్రేది అప్పుడు మిమ్మల్ని అడిగాం, మరలా మేడం గారిని అడిగాం. చెప్పాను సార్, గర్ల్స్ స్కూల్ అని చెప్పాను. ఫస్ట్ బాయ్స్ అన్నారు, 200 మంది అన్నారు. అంతటా ఎక్కువ ఉండరు, బాయ్స్ కొంచెం అల్లరిగా ఉంటారు. గర్ల్స్ అని చెప్తే నీకు 1/2 స్పీడ్ వచ్చేవాళ్ళు.